హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాలసీ 2025 సంవత్సరం మనకు 25 నుంచి 30 వరకు అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి అనమాట. అంటే ఓపెన్లో ఉంటాయి. సో దాని సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే నిజంగా పోస్ట్ పోన్ చేశారా, సో లింక్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, ఇటువంటి డౌట్స్ అన్ని కూడా అడుగుతున్నారు. సో వాళ్ళ సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. సో మీరు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో గమనిస్తున్నారో ఇదైతే మనకు అప్డేట్ కూడా ఇచ్చారనమాట. నిన్న నైటే మనకి ఇదైతే అప్డేట్ చేయడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ హ్యాస్ బిన్ పోస్ట్ పోన్డ్ టు 36/25 అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒక కౌన్సిలింగ్ కూడా మనకైతే షెడ్యూల్లోని చిన్న చేంజెస్ అయితే అవుతాయన్నమాట. ఎందుకంటే అక్కడ 13 అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకైతే పోస్ట్ పోన్ చేశారు. సో లింక్ కూడా మనకు 13 మనకైతే ఎనేబుల్ చేస్తారు. అంతలోపు ఎవరిదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో 27th 28th వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఒక 2-3 డేస్ ఆగి మనకి యొక్క కౌన్సిలింగ్ అయితే అంటే వెబ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి అలాగే ర్యాంక్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారనమాట వెబ్ ఆప్షన్లోని. సో ఇదైతే గమనించండి. మనకైతే 13 అయితే మ్యాక్సిమం రిలీజ్ చేస్తారు. ఇన్ కేస్ మనకి ఏదైనా ఫర్దర్గా వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్, ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్కో షేర్ చేయండి. పాలసీ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే కౌన్సిలింగ్లోని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అంటే మన గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే ఎలా ఇవ్వాలి అనేది కూడా ఒక వీడియో చేస్తాను మీకు ప్రాపర్గా. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్కో షేర్ చేయండి. థ్యాంక్ యూ.